థ్యాంక్ యూ బ్రదర్. సో సురేష్ గారిని వచ్చి వాక్య పరిచయం చేయాలని క్రీస్తు యేసు నామమున ఆహ్వానిస్తున్నాను. ఒకసారి రావట్లేదు. ఆలస్యానికి క్షమించాలి. మనం అందరం ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి, దాన్ని ధ్యానించడానికి మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు దేవుని లేఖనాలను ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అంతా ఒకే టాపిక్ అండి. అది నా చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ గురించి మాట్లాడుకోబోతుంది. బైబిల్ ఈరోజు టాపిక్ అంతా బైబిల్ అండి. నాకు సరే ఇక్కడ నాకు అంత అలవాటు లేదు కానీ ఇక్కడే మాట్లాడతాను. నా వాయిస్ మీకు వినబడుతుంది? నాకు అలవాటే కాలేజ్ ఫైన్. నాకు చిన్న వయసులో ఉన్నప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నాకు ఎప్పుడో డౌట్ ఉంది. నా డౌట్ ఏంటంటే ఈ బైబిల్ ఎలా వచ్చింది అన్నది నాకు చాలా పెద్ద డౌట్ ఉంది. నేను చిన్నప్పుడు బాగా ఏమనుకునేవాడినంటే దేవుడు ఇలా ఆకాశం నుంచి వచ్చి ఇదే బైబిల్ అంటే ఎలాంటి బైబిల్, నల్ల అట్ట ఉన్నటువంటి బైబిల్, తెలుగు బైబిల్ అనుకునేవాడిని నేను. ఇంకా మనకు అప్పుడు ఇవన్నీ తెలియదు కదా. ఎలాగ దేవుడు మనుషులకి ఎలాగ ఇచ్చేశారు అనే భావనలో ఉండేవాడిని. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, కొంత ఊహ వచ్చిన తర్వాత, కొంత కనీస అవగాహన వచ్చిన తర్వాత అలా ఇచ్చుంటారు దేవుడు, ఎవరి చోట రాయించారు. బట్ ఈ 66 పుస్తకాలు ఇవన్నీ ఎవరు రాశారు, ఎలా వచ్చాయి, మన చేతిలోకి ఈ బుక్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ లాంగ్వేజ్లోకి ఎవరు తీసుకొచ్చారు, మరి ఇన్ని దేశాల్లో ఇన్ని భాషలు ఉన్నాయి కదా, ఆ భాషల్లోకి అవన్నీ ఎవరు రాశారు, ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, ఈ పుస్తకాలే ఉండాలని ఎవరు నిర్ణయించారు, అసలు బైబిల్ తన ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టింది, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి నాకు. కానీ తర్వాత నేను లేఖనాలు కొంత చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగాను. మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? మీ చేతిలో ఉన్న ఈ బైబిల్ చూపించగలుగుతారా? మీ చేతిలో ఉన్నటువంటి ఈ బైబిల్ మీ చేతిలోకి ఎలా వచ్చిందో ఎప్పుడైనా మీకు డౌట్ రాలేదా? తెలుసుకోవాలని అనిపించలేదా? మరి ఈ బైబిల్ తన ప్రయాణం ఎలా కొనసాగించింది? ఈ బైబిల్ యొక్క చరిత్ర ఏంటి? బైబిల్ యొక్క చరిత్ర అంటే బైబిల్లో ఉన్న చరిత్ర గురించి మనం మాట్లాడుకోవట్లేదండి ఈరోజు. బైబిల్ మనిషి జీవితంలో ఎలాంటి చరిత్రను కొనసాగించింది అన్న విషయాన్ని మనం చూడబోతున్నాం. మానవుని జీవితంలో దేవుని గ్రంథం యొక్క పాత్రని మనం ఈరోజు చూడబోతాం. ఇందులో మొట్టమొదటి పాయింట్గా మనం చూడబోయే అంశం ఏంటంటే బైబిల్ యొక్క ప్రయాణం ఏంటి, బైబిల్ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించింది, ఇదే మనం వేసుకున్న ప్రశ్న కదండి. రైట్. మనందరికీ తెలుసు గ్రంథంలో 3 యుగాలు ఉన్నాయన్న సంగతి. పితరుల యుగం, ధర్మశాస్త్ర యుగం, క్రొత్త నిబంధన యుగం లేదా క్రైస్తవ యుగం కదండి. పితరుల యుగంలో సుమారుగా 2500 సంవత్సరాల చరిత్ర మనం చూడగలుగుతాం. కానీ పితరుల యుగంలో దేవుడు తన మాటలను, తన చిత్తాన్ని, తన వాక్యాన్ని దర్శనాల ద్వారాను దేవదూతల ద్వారాను బయలుపరిచారు. ఆ కాలంలో ఏం ఇవ్వబడలేదంటే లేఖనాలు గ్రంథస్థం చేయబడాల. దేవుడు చెప్పారు, తన చిత్తాన్ని బయలుపరిచారు. ఆదాముకు చెప్పారు, నోవాహుకు చెప్పారు,
అబ్రహాముకి చెప్పారు, ఇస్సాకుకి చెప్పారు, యాకోబుకి చెప్పారు, తన చిత్తాన్ని బయలుపరుస్తూ వెళ్ళారు, యోసేపుని నడిపించారు. కానీ ఎక్కడా కూడా గ్రంథస్థం చేయబడాల. యోబు గారి కాలంలో కూడా ఎక్కడా గ్రంథస్థం చేయబడాల. వాళ్ళ చేతిలో లేఖనాలు లేవు. ఒకసారి వారి గురించి నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు వారికి చెప్పారు, అబ్రహాం ఇలా లేచి నేను చెప్పే ఊరికి వెళ్ళి అన్నారు. ఎలా చెప్పారు? కల్లో చెప్పారా? నాకు తెలియదు. ఆకాశం నుంచి మాట్లాడారా? నాకు తెలియదు. దేవదూతను పంపించారా? నాకు తెలియదు. దేవుడు చెప్పారు, అంతే తెలుసు మనకి. దేవుడు పలికారు, అబ్రహాం అది విన్నారు. విని ఆయన బయలుదేరారు. భార్యని, తన ఆస్తిని, తన సొంత వారిని అందరిని వదిలి ఆస్తిని భార్యని తీసుకొని వెళ్ళారు. తనతో పాటు లోతు వచ్చారు. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నాకు అర్థం కాని విషయం కూడా, ఒక మనిషిగా నేను ఆలోచించినప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక కల్లో చెప్పారు అనుకుందాం, లేదా ఒక దేవదూత వచ్చి చెప్పారు అనుకుందాం. ఇలా చెప్పిన మాటలు నమ్మేసి ఎవరు వెళ్ళిపోతారండి? ఎన్నిసార్లు ఆలోచించి ఉండాలి ఆ వ్యక్తి? దేవుడు చెప్పింది ఇదేనా? నేను సరిగానే విన్నానా? దేవుడు కరెక్ట్గానే చెప్పారా? నేనేమన్నా కలగన్నానా? లేకపోతే నా భ్రమ? వస్తుంది రాదండి ఆలోచన. అంతేనే దేవుడు చెప్పారు అనగానే మన కళ్ళ వచ్చింది అనగానే వెళ్ళిపోతామా? తట్టపొట్ట సర్దుకొని ఎవరైనా వెళ్ళిపోతారండి? ఎక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా వెళ్ళిపోతామా? ఎన్నిసార్లు ఆలోచించుంటారు. బట్ పాయింట్ ఏంటంటే, దేవుడు చెప్పింది అదో కాదో చెక్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా ఆయన దగ్గర? ఇప్పుడు ఎందుకు దేవుడు చెప్పింది నేను సరిగానే విన్నానా, నేనేమన్నా మత్తులో ఉన్నానా, నిద్రలో ఉన్నానా అని చెక్ చేసుకోవడానికి, మరలా ఇంకొకసారి చెక్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? నోవాహు 120 సంవత్సరాలు వాడు కట్టాడు. ఆయన 1-2 సంవత్సరాలు కాదండి, మన జీవితాలు సరిపోవు. ఆయన వాడ కట్టిన సమయానికి మన జీవితాలు సరిపోవు. మన 2 తరాలు దాటిపోతాం. గట్టిగా మాట్లాడితే 3 తరాలు. 120 సంవత్సరాలు వాడు కట్టాడు. దేవుడు చెప్పారు, ఇది కట్టు, ఎలా కట్టు, ఇక్కడ ఈ చెక్క వాడు, ఇదే జీవితం అంతా ప్రయాసం అంత ఇదే. దేవుడు ఏం చెప్పారో రాసుకోవడానికి ఏముందండి? ఆ కాలంలో రాయడాలు ఏమైనా ఉన్నాయా? దేవుడు లెక్కలు చెప్పారా? ఇగో దీని పొడి ఎంత ఉండాలి, దీని ఎత్తు ఎంత ఉండాలి, దీని వెడల్పు ఎంత ఉండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి, ఈ చెక్క వాడాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎక్కడ తలుపు పెట్టాలి, దేవుడు చెప్పారండి. అవన్నీ రాసుకోవడానికి కానీ దేవుడు ఏమైనా రాసి కానీ ఇచ్చారా? మరి ఎలా గుర్తుపెట్టుకుని ఉంటాడండి? ఎలా గుర్తుపెట్టుకుని ఉంటాడు ఆయన? రోజు ఆలోచించుంటాడు కదా, దేవుడు ఏం చెప్పారు, దేవుడు ఇదే చెప్పారు, ఇదే చెప్పారు, రోజు ఆలోచించుంటాడు కదండి. వాళ్ళు ఎంతగా ఆలోచించారంటే తమ జీవితాలు వాటిని నడిపేశారు, జీవితాలు పనంగా పెట్టేశారు. భార్యని తీసుకొని వాకిని పట్టుకొని నీ తల్లిదండ్రులు వదిలేసి వచ్చాయంటే అబ్రహాం వచ్చారు. యోబు గారు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి ఘనత కలుగును గాక అని అనగలిగాడు. కేవలం దేవుడు చెప్పిన మాటలే. వారికి ఏం గ్రంథం లేదు, చూసుకోవడానికి చెక్ చేసుకోవడానికి ఏం లేదు. జస్ట్ నథింగ్. వారు విన్న మాటలే. అంటే వాళ్ళు రోజు ఆలోచించుంటారు కదండి, రోజు దాని గురించి ఆలోచన చేస్తుంటారు. దేవుడు చెప్పిన మాటల మీద వారు మోటివేట్ అయ్యి ఉంటారు. జీవితాలను ఆధారం చేసుకోవచ్చు అన్నంత ధైర్యంగా ఉన్నారు. జస్ట్ చెప్పిన మాటలు అంతే, చదువుకున్నవి కాదు, చెప్పిన మాటలు అంతే. ఆ చెప్పిన మాటలు పట్టుకొనే వారు తమ విశ్వాసాన్ని పూర్తిగా వ్యక్తపరిచారు, దాని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డారు. ఇదే మాటలు కాదండి. దిస్ ఈజ్ నాట్ ఎ గేమ్, దిస్ ఈజ్ లైఫ్. జీవితానికి సంబంధించి దేవుడు చెప్పింది వాళ్ళు ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నా, వారు వేరేగా అనుకున్నా చెక్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. వారు చెప్పింది సరిగా విని దాన్నే నమ్ముకొని, వారు నమ్మడం మాత్రమే కాదు కుటుంబాన్ని కూడా నమ్మించి తీసుకెళ్ళాలి. ఇదే చిన్న విషయం కాదండి. ఇట్స్ నాట్ ఎ గేమ్ ఎట్ ఆల్. ఇప్పుడు మీకు ఎప్పుడైనా కళ వచ్చి, కళ్ళలో దేవుడు ఎప్పుడైనా ఇలా చెప్పారని మీరు ఊహించుకొని చెప్పి మీరు వెళ్ళిపోతారా? మీరు వెళ్ళిపోతే మీ కుటుంబం ఒప్పుకుంటుందా? చాలా రిస్క్, అవును కదండి. బట్ వాళ్ళు చేశారు. దేవుని గ్రంథం వారి చేతిలో లేదు. 2500 సంవత్సరాల కాలం తర్వాత దేవుడు ఏం చేశారండి? తన సేవకుల్ని, ప్రవక్తల్ని, అంటే మోషేని,
ప్రవక్తల్ని సేవకుల్ని దేవుడు ఎన్నుకొని ధర్మశాస్త్రాన్ని ఇచ్చారండి. తెలుసా ధర్మశాస్త్రం ఎన్ని సంవత్సరాలు రాయబడిందో? ధర్మశాస్త్రం రాయబడడానికి 1-2 సంవత్సరాలు కాదండి, 1100 సంవత్సరాలు పట్టింది. ధర్మశాస్త్ర యుగం కాలమే 1500 సంవత్సరాలు, బట్ 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. ఆదికాండం మొదలుకొని మలాకి వరకు రాయబడడానికి పట్టిన సమయం ఎంత అంటే 1100 సంవత్సరాలు అండి. 11 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు కాదు, 1100 సంవత్సరాలు పట్టింది ధర్మశాస్త్రం కంప్లీట్గా రాయబడ్డాడు. నేడు పాత నిబంధన అని మీరు నేను పిలుస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రం, 39 పుస్తకాలు కలిగిన ఆ ధర్మశాస్త్రాన్ని రాయడానికి దేవుడు తీసుకున్న సమయం, తన సేవకుల్ని ప్రేరేపించి రాయించడానికి దేవుడు తీసుకున్న సమయం 1100 years. అంటే మనందరికన్నా బైబిల్ చాలా ఏజ్, చాలా పురాతనమైనది. బైబిల్ యొక్క వయసు మనందరికన్నా చాలా ఎక్కువ, 1100 సంవత్సరాలండి. ఓన్లీ పాత నిబంధన రాయబడడానికి పట్టిన సమయం. అనేక ప్రవక్తల్ని సేవకుల్ని దేవుడు ఎన్నుకొని రాయించినటువంటి గ్రంథం. మనకు అర్థమవుతుందా? 1100 సంవత్సరాలు అన్న ఆలోచన మనకు అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా ఆర్కియాలజీలో అండి ఒక 200 సంవత్సరాలకు ముందు ఏమైనా దొరికితే దాన్ని మ్యూజియంలో పెడతారు. 200 సంవత్సరాలు అంతకు మించినవి ఏమైనా మనకు దొరికితే వాటిని మ్యూజియంలో పెడతారు, వాటిని టెస్టింగ్లు చేస్తారు, వాటిని చాలా జాగ్రత్తగా పెడతారు. ఇదండి ఓన్లీ పాత నిబంధన గురించి నేను మాట్లాడుతాను. అది రాయబడ్డానికే పట్టిన సమయం 1100 సంవత్సరాలు. అనేక సత్యాల్ని తన గర్భంలో దాచుకొని ప్రయాణం చేసింది. కాలంలో ప్రయాణం చేసి మన దగ్గరికి వచ్చింది. దీని వయసు మరలా చెప్తున్నాను, మన ఊహకి మించింది. దీని జ్ఞానం మనం అందుకోలేము. దీని ఆజ్ఞలు అత్యంత గొప్పవి, మేలుకరమైనవి. అంత గొప్ప గ్రంథం అన్ని గొప్ప మాటలను తన గర్భంలో దాచుకొని కాలంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. అక్కడితో అయిపోలేదండి. తర్వాత ఏమైంది? క్రొత్త నిబంధన. దేవుడు ఏం చేశారు? పాత నిబంధన తర్వాత అక్కడితో దేవుడు తన గ్రంథాన్ని ముగించారంటే లేదు. అపోస్తుల్ని, ప్రవక్తల్ని దేవుడు మరలా ఎన్నుకొని, తన సేవకులను ఎన్నుకొని క్రొత్త నిబంధన రాయించారు. సుమారుగా రాయడానికి 60 సంవత్సరాలు పట్టింది. 50 నుంచి 60 సంవత్సరాలు అండి. క్రీస్తు శకం సుమారుగా 45 నుంచి మొదలుపెట్టినట్టున్నారు రాయడం. క్రీస్తు శకం 100 లోపు కంప్లీట్ అయింది. రాయబడ్డానికి పట్టిన సమయం సుమారుగా 40 నుంచి 60 సంవత్సరాల గ్యాప్. అవునండి. ఇక్కడ దాకా స్టోరీ మన అందరికీ తెలుసు కదండి. ఇక్కడ దాకా స్టోరీ మన అందరికీ తెలుసు. క్వశ్చన్ ఏంటంటే మరి తర్వాత ఏమైంది? 100 సంవత్సరాలు, క్రీస్తు శకం 100 సంవత్సరాలు వచ్చేసరికి బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేడు మీరు నేను బైబిల్ అని పిలుస్తున్నటువంటి ఈ గ్రంథం, 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథం క్రీస్తు శకం 100వ సంవత్సరానికి కంప్లీట్ అయిపోయింది. అవును కదండి. మరి తర్వాత ఎలా మన దగ్గరికి వచ్చింది? మనకు అక్కడితో కనెక్ట్ అయిపోయిందే. క్రీస్తు శకం 100 తర్వాత చరిత్ర అయిపోయింది మనకి. మరి అక్కడి నుంచి మన దగ్గరికి ఈ బైబిల్ ఎలా వచ్చింది, ఎలా ప్రయాణించింది? దీని ప్రయాణాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, దీని ప్రయాణం యొక్క చరిత్రను మనం చదివినప్పుడు అత్యంత ఒడిదుడుకులు కలిగిన, చాలా వ్యతిరేకతను ఎదుర్కొన్న ఈ ప్రపంచంలో ఏదైనా ఒక బుక్ ఉందంటే ఇది ఒక్కటి మాత్రం. మీరు అనుకుంటారు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్యతిరేకించింది వేరే మతాలలోనే. అబ్బో కాదు, అస్సలు కాదు. బైబిల్ని నాశనం చేసింది వేరే మతాలలో అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి.
బైబిల్ని దాచిపెట్టింది వేరే మతాల వాళ్ళు అనుకుంటున్నారేమో, అస్సలు కాదు. క్రీస్తకం 100 తర్వాత ఏం జరిగిందంటే, క్రీస్తకం సుమారు 600 సంవత్సరాల కాలంలో బైబిల్ తన ప్రయాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగించింది. 600 సంవత్సరాలు బాగా. తర్వాత ఏమైందండి, సుమారుగా 606వ సంవత్సరంలో క్రొత్త నిబంధన సంఘము రోమన్స్ యొక్క ఆధీనంలోనికి వెళ్ళింది. రోమా ప్రభుత్వం అంటారు. ఇక్కడ స్టార్ట్ అయింది ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీస్ ఆర్ మిషన్. ఆర్సిఎం ఏమన్నా బైబిల్కి వ్యతిరేకమా, లేకపోతే వాళ్ళు కూడా క్రిస్టియన్సేనా? క్రిస్టియన్సేనండి. వాళ్ళేమి అన్యమతస్తులేం కాదు, వారేమి దేవుణ్ణి వ్యతిరేకించేవారు కాదు, వారు దేవుణ్ణి ఆరాధించేవారే. అవును కదండి. తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత కాలంలో బైబిల్పై ఆర్సిఎం యొక్క ఆధిపత్యం పూర్తిగా కొనసాగించి, బైబిల్ చాలా పరిశుద్ధమైంది, దీన్ని ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, కేవలం అత్యంత పరిశుద్ధులైన పోపు మాత్రమే చదవాలి అని చెప్పి సామాన్య క్రైస్తవులు బైబిల్ చదవడం నిషేధం. ఏమన్నారండి? నా లాంటి వ్యక్తులు బైబిల్ని చదవకూడదు, బైబిల్ అత్యంత పరిశుద్ధమైనది, దీన్ని అత్యంత పరిశుద్ధులైన వారు మాత్రమే చదవాలి, సామాన్య క్రైస్తవులు చదవకూడదు అని చెప్పి బైబిల్ ఏం చేసింది, తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టుకోండి. ఉన్న ప్రతులన్నీ తీసేసుకుంది, మిగతా బయట ఉన్న ప్రతులన్నీ కాల్చేసింది, లేదా తీసుకెళ్ళి లైబ్రరీలో పెట్టింది. ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఎవరు చూడడానికి లేదు. బైబిల్ని చూడడానికి ఒక్కరికి అనుమతి. ఎవరండి? ఆ పోపు గారు. ఆ బైబిల్లో ఉన్న చదువుకొని పాఠాలు చెప్పేది కానీ, లెసన్స్ చెప్పడం కానీ ఎవరిదండి? ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. మీరు చూడటానికి మీద బైబిల్ ఉందా? ఎవరైనా చదువుదామని ప్రయత్నం చేస్తే ఏం చేశారో తెలుసా అండి? ఉరిదీసి అంటారు. మనకు అర్థమైందో లేదో, వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి కాదు, బైబిల్ చదువుకుంటామంటేనే, బైబిల్ చదువుతామంటేనే చంపారు, కొరడాలతో కొట్టారు, రోడ్డు మీద చంపారు. మిగతా క్రైస్తవులకు భయం తీసుకురావడానికి, బైబిల్ ముట్టుకోవడానికి కూడా ధైర్యం చేయాల. ముట్టుకోవడానికి కాదు కదా, దాన్ని ముట్టుకోవాలన్న ఆలోచన కూడా ధైర్యం చేయాల. చంపారండి రోడ్డు మీద. ఎంతమంది వస్తే అంతమందిని చంపారు. ఎన్ని విధానాలు, వాళ్ళ సొంత విధానాలు తీసుకొచ్చారు. తెలుసు, అందులో అది రైటో రాంగో తెలుసుకోవడానికి ఏముంది? బైబిల్ ఎక్కడ ఉంది? తీసుకెళ్ళి లోపల పెట్టిద్రాయే. ముట్టుకోవడానికి ఉందండి? అసలు ముట్టుకోవడం సంగతి పక్కన పెట్టండి, చూడడానికి ఉందా? బైబిల్ ఎక్కడ ఉందండి? బైబిల్ ఇప్పటికే ఉందా? ఆ లైబ్రరీ తెలుసా అండి? వాటికన్ సిటీలో ఉంది ఆ లైబ్రరీ, ఇప్పటికే ఉంది. మీకు తెలుసా లేదా? ప్రపంచంలో అత్యంత ఒక వింతలో అదొక వింత, మోస్ట్ సీక్రెట్ స్పేస్లో అదొక ప్లేస్, ఎవరిని అలౌ చేయరు. ఏమైందండి తర్వాత? 16వ శతాబ్దం అండి, అంటే 600 సంవత్సరాలు మొదలైందండి రోమన్ క్యాథలిక్ కంట్రోల్. ఎప్పుడు దాకా కొనసాగిందండి? 16వ శతాబ్దం వచ్చే వరకు నోరెత్తితే చంపారు. ఎవరండి వీళ్ళు? ముస్లిమ్సా? హిందువులా? జైన్లా? బౌద్ధులా? ఎవరండి వీళ్ళు? ఏమన్నారండి? సాటి క్రైస్తవుడు బైబిల్ చదవకూడదు, మీరు చూడకూడదు, మేము పూజ చేయమంటే మీరు పూజ చేయాలా, కొవ్వొత్తులు తేమంటే కొవ్వొత్తులు తేవాలి. జనాలు బైబిల్ చూడాలని ఎంత ఆశ ఉన్నా చాలా ప్రయత్నాలు చేశారు కానీ ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రయత్నాలు చేశారు కానీ చదవడానికి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు మార్టిన్ లూథర్ అనే వ్యక్తి వచ్చాడండి. ఈయన పేరు మీద ఇప్పుడు లూథరన్ సంఘాలు వచ్చాయి. మార్టిన్ లూథర్ అనే వ్యక్తి 16వ శతాబ్దంలో వచ్చి, వీళ్ళు చేస్తుంది ఏదో రాంగ్గా ఉంది, వీళ్ళ విధానాలన్నీ రాంగ్గా ఉన్నాయి, నేను ఎలాగైనా బైబిల్ చదువుతానని చెప్పి దొంగతనం వెళ్ళి చదివాడు, ప్రాణాలకి తెగించి.
దొంగతనం వెళ్ళి చదివాడు. చదివిన తర్వాత అక్కడ ఉన్నది ఒకటి, వీళ్ళు చెప్తుంది ఒకటి. అనేక ప్రతుల్ని దొంగతనం చేసాడు. బైబిల్ని దొంగతనం చేసుకోవాల్సిన తరం పట్టిందండి. అనేక ప్రతుల్ని ఆయన దొంగతనం చేసి తీసుకొచ్చి జనులందరికీ అర్థం అవ్వాలని చెప్పి వాళ్ళ ఇంట్లో గోడల మీద అతికించెళ్ళాడు రాత్రి. చాలామంది ఈ విషయంలో హింసింపబడ్డారు. మార్టిన్ లూథర్ హింసింపబడ్డాడు. చాలామంది చంపబడ్డారు నరి రోడ్డు మీద. దేనికంటే వాళ్ళు చేసిన పాపం ఏంటండి? వాళ్ళు చేసిన పాపం ఏంటండి? బైబిల్ చదవ. ఎవరండి ఇది తప్పని ఎంచింది? వేరే మతస్థులు కాదు. ఇది మన చరిత్ర. బైబిల్ని బ్యాన్ చేసింది ఎవరండి? వేరే వాళ్ళు కాదు. బైబిల్కి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరండి? వేరే వాళ్ళు కాదు. క్రైస్తవులే, లేదా క్రైస్తవులు అనబడుతున్న వారు. జనాలు ఆ బైబిల్ని ఎలాగైనా చూడాలని ఎంత ప్రయత్నం చేసినా చంపారు. ఎప్పుడైతే ఈ మార్టిన్ లూథరు, ఈ మిగతా వాళ్ళు, జాన్ విక్లిఫ్, జాన్ క్యాల్విన్, వీళ్ళందరూ చచ్చిపోయారో జనాల్లో మాత్రం ఇంకా ఏదైతే అయ్యింది తిరుగుబాటు మొదలై. దీన్నే ప్రొటెస్ట్ అంటారండి. ఆ ప్రొటెస్ట్ నుంచి వచ్చింది ఇప్పుడు ప్రొటెస్టెంట్. ఈ సంఘాలు ప్రొటెస్టెంట్లు అంటారు కదండి. ఈ ప్రొటెస్టెంట్లు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడు మొదలుపెట్టింది ఈ మార్టిన్ లూథర్ నాయకత్వంలో మొదలైనవి ఇవన్నీ. అప్పుడు వచ్చాయి. వీళ్ళు వచ్చి ఏమన్నారంటే, ఏమైతే అయింది, మాకు బైబిల్ కావాల్సిందే, మేము చదువుతాం, మాకు చూపించండి అని అంటే ఇంకా రోమ ప్రభుత్వం నేను కాదనలేక వాళ్ళు ఏం చేశారంటే, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏం చేశారంటే, చూడండి ఇది పెద్ద ఫన్నీ పార్ట్. అప్పుడు సామాన్య ప్రజలు కూడా బైబిల్ని చదవడానికి 2 నిమిషాలు అనుమతించారు. మీరు కావాలంటే చరిత్ర చదువుకోండి, ఇందులో ఏది కల్పించింది లేదు. మీరు బైబిల్ చరిత్ర చదవండి, తెలుస్తుంది. ఎన్ని నిమిషాలండి? ఒక వ్యక్తికి 2 నిమిషాలు. బైబిల్కి తాడు కట్టారు. ఎలాంటి పులిపిట్ ఒకటి పెట్టి జనాలు కిలోమీటర్లు క్యూ. ఆదివారం వస్తే ఆదివారం మాత్రం వెళ్ళాడు. రావడం, చూడడం, 2 మాటలు చదువుకోవడం, అత్యంత ఆనందంగా ఎంచుకొని వెళ్ళడం. ఇంకా వారం అంతా ఇంకా ఆ మాటలు ధ్యానమే. వారం అంతా అదే మాటలు ధ్యానం. నేను చూశాను, నేను దేవుని గ్రంథాన్ని చూశాను, నేను బైబిల్ చదివాను, నేను చదివాను, దేవుని ఆజ్ఞ నేను చూశాను. రెండు నిమిషాలు కదా, 2 నిమిషాలే. మీకు కావాలంటే ఫోటో. జనాలు గుమ్ము కూడా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చదువుతున్నాడు ఆయన. పెయింటింగ్ అండి. అప్పుడు పరిస్థితుల్ని రూపకల్పన చేసిన పెయింటింగ్. జనాలు ఒకరి తర్వాత ఒకరు ఎలా రావడం, చదువుకోవడం, పోవడం. ఇదేదో మ్యూజియంలో పెట్టినట్టు పెద్ద సెక్యూరిటీ, చూడడానికి లేదు, ఏమీ లేదు. వాళ్ళు అప్పుడు చూసుకోవడం 2 నిమిషాలు, మళ్ళీ అయిపోయింది పని. వాళ్ళు అది చూడడం మొదలు, ఆ చదివిన 2-3 ఆజ్ఞలు, ఆ 2-3 విషయాలే. వారేదో ఆ బైబిల్ని ముట్టుకోవడం ఏదో దేవుణ్ణి ముట్టుకున్నట్టే ఫీల్ అయ్యారు. మా జీవితం ధన్యమైపోయింది, మేము దేవుని ఆజ్ఞని నేరుగా చూడగలిగాం. మేము దేవుని మాటలు మేము మా కళ్ళలో మా నోటితో మేము చదవగలిగాం. 2 మాటలైనా కూడా కలిస్తే ఏంటో తెలుసండి, డిస్కషన్స్ కలిస్తే నేను ఇది చదివాను, నాకు ఇది అర్థమైంది. ఇంక వీళ్ళు షేరింగ్ చేసుకోవడం, విషయాలన్నింటినీ దగ్గర తెచ్చుకోవడం. ఓ బైబిల్ ఇది ఉందన్నమాట, ఓహో ఇలా ఉందన్నమాట. ఎంత కర్మ పట్టిందండి. దేవుడు 1100 సంవత్సరాల సమయాన్ని తీసుకొని గ్రంథాన్ని రాయించి, ప్రవక్తలను ప్రేరేపించి, తర్వాత క్రొత్త నిబంధన కాలంలో అపోస్తుల్ని ప్రవక్తలను ప్రేరేపించి గ్రంథాన్ని రాయించి చేతులకు ఇస్తే మనం చేసిన పని ఏంటంటే అండి, ఆ గ్రంథాన్ని చదవకుండా
ఎవరైతే చదవాలని దేవుడు కోరుకున్నారో వాళ్ళందరికీ దూరం చేయడంలో మనం చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తాం. కానీ ప్రజలు మాత్రం చదవాలని విపరీతమైన కోరికను పెంచుకున్నారు. దానికోసం దెబ్బలు తినడానికి ఇష్టపడ్డారు, ప్రాణాలు వదులుకోవడానికైనా ఇష్టపడ్డారు. ఆ కారణాన్ని మరలా బైబిల్ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది. మొట్టమొదట ప్రింటింగ్ చేసిన పుస్తకం బైబిల్. చూడండి దేవుడు ఎలా పనిచేశాడు. బైబిల్ అప్పుడు మొదలైన ప్రయాణం కొనసాగుతూ 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 ఇప్పుడు మీ నా చేతిలోకి వచ్చింది. ఇది ఉత్తిన వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో. చాలామంది చచ్చిపోయారు దీన్ని బయటికి తేడానికి. చాలామంది ప్రాణాలు పెట్టారు ఇది బయటికి తేడానికి, తెగించారు ఇది బయటికి రావడానికి. ఇదే మీ చేతిలో గుర్తునే 150 రూపాయలు పెడితే వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో. మీకు 150 రూపాయలే, కానీ ఇందులో మాటలు బయటికి రావడానికి అనేక మంది ప్రవక్తలు తమ జీవితాలను వెచ్చించి రాశారు. అనేక మంది సేవకులు తమ ప్రాణాలకు వదిలి బయటికి తీసుకొచ్చారు. అక్కడతో అయిపోలేదండి. చాలా రాజ్యాలు బైబిల్ని నిషేధించారు. చాలా రాజులు బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళారు, బైబిల్ని తగలేశారు, బైబిల్ని చించారు. నా రాజ్యంలో బైబిల్ ఉండడానికి లేదని చెప్పిన రాజులు కోపలు. అలా చెప్పిన రాజులు రాజ్యాలు కూలిపోయి, కానీ ఈ చరిత్ర మొత్తంలో, మానవ చరిత్ర మొత్తంలో మొక్కటం లేని అలుపన్నది ఎరిగింది ప్రయాణాన్ని కొనసాగించినది ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. ఎంతమంది రాజులు, అధికారులు, ప్రభుత్వాలు దీనికి వ్యతిరేకంగా వెళ్ళినా ఏమీ చేయలేక, కొద్ది కాలం ఆపగలిగారేమో కానీ అంతకుమించి ఏమీ చేయలేకపోయారు. దీని శక్తి మనకు అర్థమైందో లేదు. దీని వెనక నడిపించింది ఎవరో తెలుసండి? దేవుడే దీన్ని మన చేతిలోకి తీసుకొచ్చారు. దేవుడే దీన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు. అర్థమైందో లేదో. దీని చరిత్ర మనందరికన్నా చాలా పెద్దదండి. ప్రశ్న ఏంటంటే అండి, నిజాయితీగా ఒక ప్రశ్న వేసుకున్నాం. ఒక్క ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల నుంచి బైబిల్ మన చేతిలోకి వచ్చింది కదండి. దీన్ని మనం ఏం చేస్తాం ఇప్పుడు చెప్పండి? నిజాయితీగా మాట్లాడుతున్నాం. లెట్ us బి హానెస్ట్. మోసం చేసుకోండి, మనం జెన్యూన్గా మాట్లాడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది, మనకు తెలియదు అదంతా అలాంటి పరిస్థితులను దాటుకొని ఎక్కడికి వచ్చిందండి. మన తాతల ముత్తాతలను చూసింది, మన ముత్తాతలను చూసి వచ్చింది. దీని వయసు ముందు, దీని జ్ఞానం ముందు, దీని శక్తి ముందు మనం అందరం అంతే. మనకు రాజులు వ్యతిరేకంగా వచ్చినా ఏం చేయలేకపోయింది. దీన్ని సరిగా ఉపయోగించుకొని బాగుపడిన వాళ్ళ జీవితాలు లక్షలు. దీన్ని ఉపయోగించుకొని పాడు చేసుకున్నవాడు ఒకరు లేడు. దీని శక్తి మరేదో కాదండి, దేవుని శక్తి. దేవుడు ఎంత పవర్ఫుల్ అండి! హౌ పవర్ఫుల్ ఈజ్ గాడ్. మన దేవుడు, మీరు నేను విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎంత పవర్ఫుల్, ఎంత గొప్పవారు. ఒక మాట చెప్పితే ఈ సృష్టి అంతా ఉనికిలోకి వచ్చేసింది. కలుగును గాక అనగానే వచ్చేసింది. అవును కదండి? ఆయన ఎంత పవర్ఫుల్లో ఆయన మాట అంతే పవర్ఫుల్. దీన్ని ఉపయోగించుకోగలిగితే మన జీవితాలు మారిపోతాయి. ఎంతోమంది జీవితాలు మార్చేసింది. దీనికి వ్యతిరేకంగా వెళ్ళి దీన్ని నిర్లక్ష్యం చేసుకొని బాగుపడినవాడు ఒకడో లేడు. రాజులే నేల కలిసిపోయారు, రాజ్యాలే కూలిపోయాయి. మీరెంత నేనెంత, మన కుటుంబం ఎంత, మన పలుకుబడి ఎంత, మన ఆస్తి ఎంత, మన జ్ఞానం ఎంత, మన జీవితాలు ఎంత. దీని ముందు మీరు ఎన్ని తరాలు, ఎంత జ్ఞానం, లోక జ్ఞానాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టినా ఒక వచనానికి సరిపోదు. నేను మరలా చెప్తున్నానండి, చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇందులో ఉన్న విషయాలేనండి, మనకు తెలియదు కానీ, మనకు అర్థం అవ్వట్లేదు కానీ, ఇందులో ఉన్న విషయాలు, జస్ట్ ఇందులో ఉన్న విషయాలనే ఏదన్నా ఒక మంచి యూనివర్సిటీ ఒక సైకలాజికల్ స్టోరీ ఒక కోర్స్ పెట్టారనుకోండి, పేరు పెట్టకుండా, బైబిల్లో విషయాలని పేరు పెట్టకుండా ఇందులో విషయాలని గ్రహించి
ఒక కోర్స్ పెట్టారు అనుకోండి, లక్షలు పెట్టించి మనం వెళ్ళి జాయిన్ అవుతాం, మన పిల్లల్ని జాయిన్ చేస్తాం వెళ్ళి. ఇందులో విషయాలే, పేరు మాత్రం తీసేయండి బైబిల్లోనే, తీసేసి ఇందులో ఉన్న విషయాల్ని తీసుకెళ్ళి ఒక యూనివర్సిటీ కానీ మీకు ఒక కోర్స్ ఆఫర్ చేసింది అనుకోండి, ఇల్లులు అమ్ముకోనైనా తీసుకెళ్ళి జాయిన్ చేస్తాం. ఎందుకంటే జీవితాన్ని మార్చేస్తాం. సచ్ పవర్ఫుల్ వర్డ్స్ దీస్ ఆర్ నాట్ నార్మల్ వర్డ్స్. ఏది సామాన్యమైన మాటలు కాదు ఇది. ఎలాంటి వాడి మనసునైనా మనిషినైనా మార్చగలిగిన శక్తి. ఏం మాటలండి? దేవుడి మాట, దేవుడు స్వయంగా చెప్పిన మాట, మనిషి మేలు కొరకు సృష్టికర్త చెప్పిన మాటలు. మన సృష్టికర్త ఎవరండి? మన సృష్టికర్త మన మేలు కొరకు బోధించి తెలియజేసి నీకు ఇది మేలు. హూ నోస్ బెటర్ అబౌట్ అస్, ఇదర్ వి ఆర్ గాడ్. మన గురించి ఎవరికి బాగా తెలుసు? మనకా దేవునికా? హీఈస్ గాడ్ అండి, హీఈస్ ఎ క్రియేటర్. యూఆర్ క్రియేటెడ్ బీయింగ్స్. మనం సృష్టింపబడిన వాళ్ళు. నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకోవచ్చేమో. నా విషయంలో నాకు అన్నీ తెలుసు, నాకన్నా ఎవరికి తెలియదు అని నేను అనుకుంటాను నా గురించి. వి ఆర్ ఆఫ్టర్ ఆల్, మనం ఎవరో, మనల్ని ఎలాంటి స్వభావంతో సృష్టించారో, మన వీక్ పాయింట్లు ఏంటో, మన స్ట్రాంగ్ పాయింట్లు ఏంటో, మనల్ని ఎక్కడ నొక్కితే పడతామో, ఎక్కడున్నామో సృష్టించిన సృష్టికర్తకి మన మ్యానుఫ్యాక్చరర్కి తెలుసు. కరెక్ట్. నీకు ఏది మంచో ఏది చెడో మన దేవునికి తెలుసు, సృష్టికర్తకి తెలుసు. ఆయన స్వయంగా కూరుకొని మనకి ఇచ్చి జీవితాన్ని బాగు చేస్తారు అని ఇచ్చారు. దీంతో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి? లెట్ us బి హానెస్ట్. నిజాయితీగా మాట్లాడదాం. నిజాయితీగా మాట్లాడితే దీంతో మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం తెలుసండి? చదువుతామండి బైబిల్. బైబిల్ చదివి మనుషులు అర్థం చేసుకోవడం మీద మన అభిప్రాయాలు ఏంటో తెలుసండి? మొదటి అభిప్రాయం, అబ్బే అది మనకు అర్థం కాదండి. మనం చెప్పే కారణాలు ఏంటో తెలుసండి? మనం చెప్పే కారణాలు, బైబిల్ మనం ఎందుకు ఎక్కువ చదవంటే అది మనకు అర్థం కాదండి. అది వేరండి. ఆ బైబిల్ మనం చదివినా మనకు అర్థం కాదు, మన జ్ఞానానికి సరిపోదు. మనకి ఎప్పటికీ అర్థం. ట్రై చేస్తారా లేదండి? బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఒక్కరు కూడా ఉండరు. బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయని వారు ఒక్కరు కూడా ఉండరు నాకు తెలిసి ఎక్కడ ఉన్న వాళ్ళు. చదివి ఆపేసిన వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఆపేశారండి? మీకు అంత అర్థమై ఆపేశారు. ఎందుకు ఆపేశారండి? ఎవరైనా చెప్తారా ఎందుకు ఆపేశారో? లెట్ us బి హానెస్ట్. ఎందుకు ఆపేశారండి? ఎవరైనా అనుకోరండి. ఎక్కడైనా మనం నిజాలు మాట్లాడదాం. అర్థం కాకే కదండి. సాధారణంగా ఏ బైబిల్ స్టూడెంట్ అయినా బైబిల్ చదవాలనుకున్నాడు ఓపెన్ చేస్తారండి, ఆదికాండం మొదలు పెడతారు. ఆదికాండం 50 అధ్యాయాలు, కొన్ని అర్థం కావు. 5వ అధ్యాయం అర్థం కాదు. ఈ వంశావళులు ఇవన్నీ మనకు అర్థం కావు. 11వ అధ్యాయం అర్థం కాదు. 10వ అధ్యాయం వంశావళులు, మధ్యలో కొన్ని వంశాలు ఉంటాయి, అది ఎందుకు రాశారో చాలామందికి అర్థం కాదు. మొత్తానికి ఆదికాండం కంప్లీట్ చేస్తాం. 50 అధ్యాయులు ఏదో ఓకే బాగానే ఉంది ఇది ఏదో అనుకుని నిర్గమకాండం మొదలు పెడతాను. 20వ అధ్యాయం వరకు బాగానే వెళ్తుందండి స్టోరీ. ఆ ట్రైన్ బాగానే పోతూ ఉంటుంది. 21వ అధ్యాయం వచ్చేసరికి అండి ఇంకేం అర్థం కాదు. అది ఏదో దేవుడు ఆజ్ఞలు ఇస్తూ ఉంటారు, ఆ ఆజ్ఞలు మనకు అర్థం కావు. చదువుతారు ఎలాగైనా మొండిపడితో చదువుతారు. లేవికాండం వస్తుంది, ఇంకా మర్చిపోవడం. ఇంకా అది అసలు అర్థం కాదు. ఇంకా డైరెక్ట్ లాంగ్ జంప్ కొట్టి ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళిపోయి, ద్వితీయోపదేశ కాండం, యోషువ గ్రంథం, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు,
ఆ రెండో రాజులు మొదటి రాజుల్లో కూడా చాలా విషయాలు అర్థం కావాలి. ఇంకా రూతు ఇవన్నీ అయిపోయిన తర్వాత నెహెమ్యా గ్రంథం వచ్చేసరికే మనకి కీర్తనలు అంటే మొత్తానికి పక్కన పెట్టేసి బైబిల్ మూసేసి మళ్ళీ ఏదో ఒక రోజున ఆదివారం నా సహోదరుడు సువార్తికుడు వాక్యం చెప్పినప్పుడు లేదు నేను అలాగైనా చదివి తీరాలని చెప్పి మళ్ళీ ఆదికాండం దగ్గరికి వెళ్ళి లేదు ఈసారి నేను క్రొత్త నిబంధన చదువుతానని చెప్పి క్రొత్త నిబంధన మొదలు పెడతాను. పాత నిబంధన మనకు అర్థం అవ్వట్లేదు అని 2 సార్లు ప్రయత్నం చేశాక క్రొత్త నిబంధన చదివి తీరుతాను నేను ఎట్లయినా. అయినా ఇప్పుడు మనం ఉన్నది క్రీస్తు యుగంలో క్రొత్త నిబంధన కావాలి మనకి, పాత నిబంధన కాదని చెప్పి క్రొత్త నిబంధన మొదలు పెడతాను. బాగానే ఉంటుందండి. ఆదికి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చాలా విషయాలు కనబడినవే కనబడుతూ ఉంటాయి. అక్కడున్న ఆశ్చర్యకరులు, అక్కడున్న స్వస్థతలు, అక్కడున్న ఉపమానాలు అక్కడ ఇక్కడ కనబడుతుంటే బాగుంది, వెరీ గుడ్, నైస్ గోయింగ్. అపోస్తుల కార్యాలు కూడా బాగానే అర్థమవుతుందండి. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక మొదలవుతుంది. ఏం అర్థం కాదు, అంత తెలుగులోనే ఉంటుంది. అది ఏదో అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు. ఆయన అంటాడు ఎలా చేయడం పాపం అంటానా, అట్లా అనరాదు అంటాడు. మళ్ళీ ఆయన మళ్ళీ ఎలాగ అంటున్నానా, కాదు అంటాడు. మళ్ళీ ఆయన మళ్ళీ ఇదే అంటాడు. ఇంకా పత్రికలు చూడగానే జీవితాలు కొనసాగిపోతే మన జీవితం అంతా బైబిల్ అంటే ఏంటంటే ఆదికాండం, నిర్గమకాండం అండి, యోషువ, రూతు, మొదటి సమూయేలు అండి, అంతేనండి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, లూకా సువార్త అండి, అపోస్తలుల కార్యాలు అంతేనండి. మిగతాదంతా తెలుగులోనే ఉంటుందండి, తెలుగులోనే అర్థమవుతుంటుంది కానీ మనకేం బుర్రలోకి వెళ్దండి. ఈ సిచ్యువేషన్ ఎంతమంది ఫేస్ చేశారు ఇక్కడ? ఎవరు చెప్పట్లేదు, బహుశా అందరికి బైబిల్ అర్థమైనట్టుంది. నేను చేయొత్తాలేమో అయితే ఫైన్. అవునండి, మన బేసిక్ ఫీలింగ్ ఏంటంటే బైబిల్ అర్థం కాదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా నాకు అర్థం కాదు ఎక్కడ తప్పు జరుగుతుంది. బైబిల్ మరీ అర్థం చేసుకోలేనంత డిఫికల్ట్గా ఉందా? లెట్ ఇస్ బి ఆనెస్ట్. మనం జెన్యూన్గా మాట్లాడితే మనం అందరం ప్రయత్నం చేసామో చేయలేదా? చేసాం. చదివి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసామండి. మనం ఏదో నిర్లక్ష్యంగా ఏం చదవాలనే ప్రయత్నం చేసాం. ఇఫ్ నాట్ ఎవ్రీబడి, మోస్ట్ ఆఫ్ అస్ అట్లీస్ట్. అందరూ కాకపోతే చాలా వరకు మంది ప్రయత్నం అయితే చేశారు. క్రైస్తవులైన వారు ప్రయత్నం చేయకుండా అయితే ఉండదు, తప్పకుండా ప్రయత్నం చేశారు. బట్ సమ్వేర్ ఎక్కడో మనం కనెక్ట్ అవ్వట్లేదు, ఎక్కడో దాన్ని అర్థం చేసుకోలేకపోతే, ఎక్కడో ఈ ఫీలింగ్ వచ్చాం. ఎంత చదివినా అది మనకి ఎక్కడ. అవునండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకీ గ్రంథాన్ని 66 పుస్తకాలని రాసి ఇచ్చింది ఎవరు? మనుషులా, దేవుడా? మనుషులు కేవలం టూల్స్ మాత్రం. నిజంగా రాసింది ఎవరో? దేవుడు. అవును కదండి. చిన్న డౌట్ అడుగుతానండి, నాకు చెప్పండి. ఆర్డర్ బాగా చెప్తారు ఈ విషయం. ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఏదైనా ఊరేలా ఉంటుంది సిస్టర్, వాళ్ళు ఎవరైనా మంచిగా ఫుడ్ వండారు అనుకోండి, మనం రెసిపీ అడుగుతాం. వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత మనం ఇంటికి వచ్చి ట్రై చేస్తాం, చేయమా. చేసిన తర్వాత మనం కూడా ఫోన్ చేసి చెప్తాం, చూసి మేము చేస్తే కరెక్ట్గా వచ్చింది మాకు అన్నారా లేదా? వెరీ గుడ్, చాలా బాగా. మీరు ఒక కూర విషయంలో ఒక సహోదరిని అడిగినప్పుడు వాళ్ళు మీకు ఎలా చేయాలో చెప్పినప్పుడు దాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. ఉప్పు ఎప్పుడు వేయాలో, పప్పు ఎప్పుడు వేయాలో తెలుసుకున్నారు, చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఒక విషయాన్ని మీకు ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి దాన్ని ఎలా తీసుకురావాలో, దాని మీనింగ్ ఏంటో మీకు చెప్పగలిగినప్పుడు, కాంట్ గాడ్ డూ దట్? మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. ఆఫ్టర్ ఆల్, a human being can communicate to you in a very proper manner. Can't our Creator communicate to us in a proper manner? అంటే దేవుడు, మన సృష్టికర్త, మనతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేరా? మీ బీయింగ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్, న్యూటన్ చెప్పిన లాస్ నేను ఎగ్జాక్ట్గా అలాగే చెప్తున్నాను. నేనేంటి, నాతో పాటు చెప్పిన ఫిజిక్స్ ఎవరైనా చెప్తారు అదే. పైథాగరస్ చెప్పిన పైథాగరస్ థియరము నేనేంటి, ఏ మ్యాథ్స్ టీచర్ అని అదే చెప్తారు. ఎప్పుడో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాల క్రితం చెప్పిన పైథాగరస్ థియరం కూడా ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ కూడా అలాగే చెప్తారు. అంటే ఒక మనిషి చెప్తున్నది, మనిషి రాసిన గ్రంథాన్ని ఇంకొక మనిషి కరెక్ట్గానే అర్థం చేసుకునే తర్వాత తరాన్ని కొనసాగిస్తున్నాడు. అవునండి, బట్ దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రాబ్లం. దేవుడు చెప్పిన దాన్ని మాత్రం మనిషి అర్థం చేసుకోవడంలో ఎప్పుడూ ప్రాబ్లమే ఉంది. దెన్ వేర్ ఈజ్ ద ప్రాబ్లం?
ఇజ్ ఇట్ ద గాడ్, ఆర్ ఇజ్ ఇట్ విత్ ద బైబిల్, ఆర్ ఇజ్ ఇట్ విత్ ద పర్సన్ హూ ఇస్ రీడింగ్? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇచ్చిన దేవుడిలోనా, ఇవ్వబడిన పుస్తకంలోనా, చదువుతున్న మనిషిలోనా? ఎందుకని? ఎక్కడ? మరి అది మనకు తెలియాలండి. మనం చదువుతున్న మనుషుల్లో అని మనం చెప్పేస్తే సరిపోదు కదండి, మనకు సొల్యూషన్ కావాలి. ప్రాబ్లం ఏంటి? మనకు చదవడం ఇష్టం లేదా? మనకు చదవడం ఇష్టం లేదా? ఇష్టం, కానీ అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ అంటారు దేవుడు సరిగానే చెప్పారు అంటారు, బైబిల్లో ప్రాబ్లం లేదంటారు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడో కనెక్ట్ పాయింట్ మిస్ అయిపోతుందండి. ఈరోజు క్లాస్ అదేనండి, మనం మాట్లాడుకుందాం తప్పకుండా. ఎందుకంటే అండి ఇది జీవితాలను మార్చేసింది, జీవితాలను మార్చేయగలదు కూడా. ఎలాంటి జీవితంలో ఉన్నవాడినైనా జీవితాన్ని మార్చేయగలదు, అంత శక్తివంతమైనది. మీకు దీని విలువ కావాలా? నేలలో కలిసిపోయిన రాజులను అడగని చెప్తారు. అమ్మో బైబిల్తో పెట్టుకోకండి, నేను ప్రయత్నం చేశాను, నేలలో కలిసిపోయిన రాజ్యాలను అడగని చెప్తారు. ఇది మీకు నల్ల అట్ట పుస్తకంలాగే కనబడుతుంది, కానీ దీనికి ఎదురుగా వెళ్ళి వారి జీవితాలను తెరవని తెలుస్తుంది. మీకు ఇది సింపుల్గా ఉందేమో, దీని మాటలు అత్యంత శక్తివంతమైనవి. ఎలాంటి కఠినమైన వాడి హృదయాన్నైనా ప్రభుత్వాలు చేయలేని, గొప్ప గొప్ప అధికారాలు చేయలేని విషయాల్ని బైబిల్ చేసేస్తుంది. ఏది మీరు నాకు చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా, డొనాల్డ్ ట్రంప్ అనుకోండి, నా మనసుని మార్చిమనండి. అధికారం మొత్తాన్ని ఉపయోగించి, డబ్బు మొత్తాన్ని ఉపయోగించి, మొత్తం దేనైనా ఉపయోగించి నా మనసును మార్చమనండి. మార్చగలరా? మీ మనసును మార్చగలరా? ఎలా మార్చగలదో తెలుసండి, విర్రవీగుతున్న మనల్ని కుక్క పిల్లలు చేసేయగలరు. ఎగ్జాంపుల్ కావాలా? పౌలే. దీన్ని నాశనం చేద్దామని వెళ్ళినటువంటి పౌలు, క్రొత్త నిబంధన, ఆయన రాశాడు పుస్తకాలు. కనబడితే చంపుదామని వెళ్ళిన పౌలు, ఆయన ఇచ్చాడు ప్రాణం. అర్థమైంది కదండి? ఎలాంటి వాడి జీవితాన్నైనా మార్చేయగలిగినంత శక్తి ఉంది. మనకే అర్థం కాదు. రెండో కారణం ఏం చెప్తారో తెలుసా అండి? అంటే బైబిల్ అర్థం కాకపోవడానికి మనం చెప్పే కారణం చాలా కారణాలు ఉన్నాయి. బైబిల్ అండి ఇది ఎక్కువ డినామినేషన్లో ఉంటాను, దానికి స్పెషల్ ఆత్మ వరాలు ఉండాలండి. అది మామూలు వాళ్ళకి అర్థం కాదండి. అది ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వాళ్ళకి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది. అనేది ఆషామాషి కాదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బైబిల్ ఏమన్నా వాళ్ళకి ఇచ్చారా, అందరికీ ఇచ్చారా? మరి అందరికీ ఇస్తే దీనికి స్పెషల్గా ఆత్మవరాలు ఉండాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కాల. ఇది అంటే మనం చదవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే చదవడానికి దాన్ని ఎలాగైనా నేర్చుకోవాలన్న కోరిక లేక మనం చెప్పే రెండో కారణం ఏంటంటే అండి, అబ్బే ఇది బాగా ఆత్మలో బాగా అయిపోయండి, దాంట్లో బాగా దిగిపోయిన వాళ్ళకి, ఆ ఆత్మవరాలు వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని చదవగలరండి. మామూలు వాళ్ళకి అబ్బే మన వల్ల కాదు, మనం ఎక్కడ, బైబిల్ ఎక్కడ? అమ్మో నాకు అర్థం కాదు. దేవుడు అందరికి ఇచ్చారా, లేకపోతే కొద్ది మందికి ఇచ్చి నేను ఏ మతాన్ని అనట్లేదు, కానీ కొన్ని మతాలు ఏమంటారంటే కొన్ని సెట్ ఆఫ్ పీపుల్కి ఇచ్చారు ఇది, వాళ్ళ గ్రంథాలు వాళ్ళు మాత్రమే చదవాలి, వాళ్ళకి మాత్రం అర్థమవుతాయి. మనం కూడా ఆ కేటగిరీ అయినా కొమ్మతీసి మనం కూడా అదే చెప్తున్నాం ఏంటి, కొంతమందికి మాత్రం అర్థమవుతుంది, ఇది అందరికీ అర్థం కాదని. మూడో కారణం ఏంటంటే అండి, బైబిల్లో ఎలాగైనాండి పురుషులకు అర్థమైనట్టు స్త్రీలకు అర్థం కాదండి. పురుషులంటే వాళ్ళు వాక్యం చెప్పాలి కాబట్టి వాళ్ళు బాగా నేర్చుకుంటారండి. స్త్రీలు మాకు అన్నీ తెలియదండి, మాకేదో కొన్ని. పురుషులకి ఎలాగైనా వాళ్ళు బైబిల్ బాగా అర్థం చేసుకుంటారండి. సంఘంలో పురుషులు బాగా వాక్యం నేర్చుకుంటారండి, స్త్రీలు మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఈ బైబిల్ కేవలం పురుషులకే ఇవ్వబడింది, స్త్రీలకు ఇవ్వబడలే కదండి. బైబిల్ పురుషులకే ఇవ్వబడింది, స్త్రీలకు ఇవ్వబడలే. ఎందుకు? మనం ఎలాగో వాక్యం చెప్పక్కర్లేదు కదా, ఇంకా మనకెందుకు బైబిల్? ఇంకా అలాగే పరలోకం కూడా మనకెందుకండి, దేవుడు కూడా మనకెందుకండి, వాళ్ళు వెళ్తారులేండి, వాళ్ళు వెళ్ళనివ్వండి.
మనకెందుకు? జీవితాలు పాడైపోతే మనకెందుకండి? వాళ్ళు చేసుకుంటారు, బాగు చేసుకుంటారు. మనకేలా? బైబిల్ పురుషులదండి. వాళ్ళంటే బోధించాలి కాబట్టి వాళ్ళు చదువుకోవాలా, వాళ్ళంటే సంఘంలో కార్యక్రమాలు నడిపించాలి కాబట్టి వాళ్ళు చదువుకోవాలా. మనకెందుకండి? మనం ఎలాగో నోరు ఎత్తకూడదు, ఇంకెందుకండి బైబిల్? చూసారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని మతాల్లో ఉన్నాయండి స్త్రీలే ముట్టుకోవడానికి లేదు, వాళ్ళ మత గ్రంథాలు ముట్టుకోవడానికి ఏం లేదు. మనం కానీ మనం ఆ మతాన్ని ఏమైనా రిప్లికేట్ చేస్తున్నామండి. మనం చేస్తుంది అదే, చెప్పట్లేదు అంతే. అక్కడ ఏంటంటే రూల్ ప్రకారంగా ముట్టుకోరు, ఇక్కడ అసలు మనమే ముట్టుకోం. అక్కడ ఏంటంటే ముట్టుకోలేవరు, ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం లేదు, మనమే ముట్టుకోం. మరీ హ్యాపీ. నెక్స్ట్ అండి, ఇంకా బైబిల్ చదవడానికి ఎలాగైనా మంచి చదువులు ఉండాలి, డిగ్రీ అయినా పాస్ ఉండాలి. చిన్నప్పుడు అనేవారండి, నాకు బాగా గుర్తు, నాకు చదువు అంత ఎక్కలేదు చిన్నప్పుడు. ఇప్పుడు చదివినట్టు అప్పుడు చదవలేదులేండి. అరే కనీసం 10th అయినా పాస్ అవరా, పాస్ చదువు అని వాళ్ళు. నువ్వు కనీసం 10th అయినా పాస్ అవరా, నేను ఏదో పాస్ ట్రైనింగ్ దగ్గర వేస్తే కనీసం 10th కూడా లేకపోతే బైబిల్ అర్థం కాదురా. నిజమే చదువు కావాలి, బట్ అపోస్తలులు ఎంత చదివారండి? ఆ సన్హెడ్రిన్ మహాసభలు ఆశ్చర్యపోయారు. ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంది అసలు, వీళ్ళు చూస్తేనేమో పట్టిప్పితే అక్షరం ముక్క రాని వాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు మనమే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు ఏందని. బైబిల్ చదవడానికి మరీ విపరీతమైన చదువు కావాలా? చదవడం వస్తే చాలండి. యాక్చువల్ నిజం మాట్లాడు, నేను మరలా చెప్తున్నానండి, దేవుని దృష్టిలో ఏమి డిగ్రీ హోల్డర్స్ మాత్రమే మనసులో లేరండి. ఓన్లీ డిగ్రీ హోల్డర్స్ మాత్రమే నా గ్రంథాలు చదువుకోవాలి, మిగతా వాళ్ళందరూ మీరు అందరూ కింద ఉండండి అని దేవుడు అంటున్నాడు. దేవుని దృష్టిలో పిహెచ్డి చేసినాడైనా బేసిక్ చదువుకోగలిగినాడు. దేవుడు ఏం చేశారండి, తన చిత్తాన్ని మనకు తెలియపరచడానికి మన భాషను ఉపయోగించి మన గ్రంథాన్ని ఇచ్చాడు. మన భాషను చదువుకోగలిగిన కనీస జ్ఞానం ఎవరు సంపాదించుకోవాలా? అంతేగాని దేవుడేమో రాత్రికి వచ్చి రేడియోలో చెప్పినట్టుగా మన చెవులు ఏం చెప్పరు కదండి, నా చిత్తం ఇదని చెప్పి. అలా చెప్పుకుంటే మన బతుకులు ఎప్పుడో నాశనం అయిపోయి, మనకి ఇవన్నీ అక్కడ గుర్తుంటాయి. ఇక్కడ ఉంటేనే దిక్కులేదు, మనకు రాసి ఉంటేనే మనకి దిక్కులేదు. ఏది ఎక్కడ ఉందో అసలు గట్టిగా మాట్లాడితే నిజాలు మాట్లాడుకుంటే క్రొత్త నిబంధనలో మనకున్న వాగ్దానాలన్నీ మనకి ఎంతమంది తెలుసు? క్రొత్త నిబంధనలో అసలు ఉన్న ఆజ్ఞలు ఏంటి? పాత నిబంధన గురించి అడగట్లేదండి, క్రొత్త నిబంధన గురించే మాట్లాడుతున్నాడు. మనకు ఆజ్ఞలన్నీ తెలుసా? అసలు ఏ వాగ్దానాలు ఉన్నాయి మనకు తెలుసా? అసలు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి మనకు తెలుసా? క్రీస్తునందు మనకున్న ఆశీర్వాదాల సంగతి మనకు తెలుసా? మాట్లాడుకుంటే నిజాలు బయటకు వచ్చారు. అవును కదండి. దేవుడు అన్ని రాయించి మన లాంగ్వేజ్లో అండి, ఇదేం కొరియన్ భాషలో రాసి మనకివ్వలేదు, లేకపోతే ఆఫ్రికాలో ఉన్న తెగలో ఉన్న ఆ భాషలో రాసి మనకివ్వలే. మీరు నేను మాట్లాడుకునే రెగ్యులర్గా మాట్లాడుకునే భాషల్లోనే మనకు తర్జుమా అయ్యి అత్యంత చీప్గా 100, 200, 300 మహా. మీరు ఒకరోజు హోటల్కి వెళ్ళి భోజనం చేసేంత డబ్బులు కూడా కాదు. తో మీకు దేవుని మాటలు చేతిలోకి వచ్చాయి, మీ భాషలో, మీరు మాట్లాడే భాషలో. మనం ఏమంటామంటే వచ్చాయి కానండి, ఆదివారం పట్టుకెళ్ళడానికి బాగుంటుంది, దానికి మాత్రం మంచి అట్టలు ఉన్న బుక్స్ కొంటారండి, మంచి క్వాలిటీ బుక్స్ కొంటారండి, పేపర్ క్వాలిటీ ఎలా ఉందో కూడా చూసుకుంటారు. మరి చదవని దానికి ఎందుకో, అది కొన్నప్పుడు ఎలా ఉంటుందండి, అలాగే ఉంటుందండి. ఓపెన్ చేస్తే పేజీలు మంచిగా వాసన, కొత్త పుస్తకాలకు వాసన వచ్చినట్టే ఉంటుందండి. ఆదివారం మాత్రం పట్టుకెళ్ళడానికి మంచి బైబిల్ కొంటారండి, 1000 రూపాయలు పెట్టి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చదువు రానేది మనం సాకు చెప్తున్నావా, అది నిజంగా చదువు వచ్చిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుందా? నిజానికి బైబిల్ అండి మీకు మ్యాక్సిమం పర్సంటేజ్, మీకు పెద్ద చదువు అక్కర్లే, మీకు కనీసం చదవగలిగే జ్ఞానం ఉంటే చాలు.
బైబిల్ అర్థం చేసుకోవడానికి మీకు పెద్ద చదువు అక్కర్లేదు. నిజానికి పెద్ద చదువు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బైబిల్ అర్థమవుతుంది అనుకుంటే సైంటిస్టులు అందరికీ బైబిల్ అర్థమైపోతుంది. వాళ్ళకి అసలు నిజానికి అర్థం కాదు. సైంటిస్టులు అందరూ బైబిల్ చదివితే వాళ్ళకి ఏం అర్థం కాదు. మరి పిహెచ్డీలు చేసిన వాళ్ళు అందరూ బైబిల్ వదిలేసి మిగతా పిచ్చి ఆటలని కదా ఎందుకు వెళ్తున్నారండి? అర్థమైపోయి ఉంటే ఇటే రావాలి కదా. అవును కదండి. మనం ఇక్కడి నుంచి శాటిలైట్ మూన్ మీదకి పంపించగలిగి మార్స్ మీదకి పంపించిన సైంటిస్టులు కూడా ఇది అర్థమైపోయిందా? మరి అంత జ్ఞానం ఉంది కదా, అన్ని మ్యాథమెటిక్స్ లెక్కలు చేయగలిగారు కదా, అంత సైన్స్ అంత ఫిజిక్స్ ఉంది కదా, వాళ్ళకి ఏది ఇది అర్థమైపోద్దా? అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మన చదువులు మన జ్ఞానం అని మీరు అనుకుంటున్నారేమో, అది మన కేవలం ఒక సాకు, ఒక రీజన్ మాత్రమే. అంటే మనం చేస్తుంది రైట్ అని చెప్పుకోవడానికే తప్ప దేవుని దగ్గర నోరెత్తడానికి ఏం లేదండి. అలాగని చెప్పి ఇప్పుడేం దేవుడు మిమ్మల్ని నన్ను 119వ కీర్తన నాకు మొత్తం అప్పచెప్పండి అని దేవుడు మిమ్మల్ని నన్ను కూడా అడగరు. దీన్ని అర్థం చేసుకోగలిగే భాషలోనే రాశారు. సాధారణంగా చదవగలిగిన వ్యక్తి కూడా కనీస పక్షంగా దీని బోధనలు అర్థం చేసుకోగలిగి, మొత్తంగా అర్థం చేసుకోలేరు. దీని యొక్క ఆత్మను అర్థం చేసుకోగలిగి. నాకు చదువు ఉంటేనే అర్థమవుతుంది, నేను బాగా ఎడ్యుకేటెడ్ అయితేనే ఇది అర్థమవుతుంది, దీంట్లో గ్రామర్ నాకు తెలియాలి, నిజమే. దట్ ఈస్ ఫర్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ స్టడీస్. బట్ ఫర్ ప్రైమరీ అండర్స్టాండింగ్ యూ డోంట్ నీడ్ ఆల్ దీస్ థింగ్స్. ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి మీకు అయినక్కర్లేదు. బైబిల్ చదవడానికి, బైబిల్ అర్థం చేసుకోవడానికి. ఇంకేం చెప్తారంటే అండి, బైబిల్ ముఖ్యంగా సువార్తలకు సంబంధించిందండి, వాళ్ళు బోధించాలి. పురుషులు కూడా చెప్తారు ఈ కారణం. బైబిల్ ఎందుకంటే మాకేముందండి బ్రదర్, మేము ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు మేమేం చేయాలా? మా సువార్తికుడు ఎలాగో మాకు బోధిస్తాడు, మేము వింటాం. మేము ఇప్పుడు అర్జెంటుగా నేర్చుకొని మాకు అంత టైము లేదు, మాకు అంత జ్ఞానం లేదు, మమ్మల్ని వదిలేయండి. మనం ఎక్కడైనా సంఘాల్లో బైబిల్ క్లాసులు పెడితే ఎంతమంది అటెండ్ అవుతాం? అది మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనకు చాలా పనులు ఉన్నాయి. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఆయన మాట చెప్తే, సారీ రైట్ నౌ ఐఎమ్ సో బిజీ, ఐ లిసన్ టు యూ లేటర్ అని చెప్తే ఎంత ఫన్నీగాను ఎంత అహంకారంగా ఉంటుందో అంతే అహంకారం ఉంటుంది. హౌ డేర్ వి టు సే when God is ready to speak to you through his words, and how such big man you are. నువ్వు అంత పెద్దోడువా? నాకు అర్థం కాదు. మనం అంత పెద్దోడువా? మీరు అబ్రహాంని అడగని చెప్తారు, he will look at us and he will give a smile. You fool, you don't even know whom you are talking with. నీతో ఎవరు మాట్లాడతారో నీకు ఇంకా అర్థం కాలేదు. నేనైతే నాకు 100 కోట్లు 1000 కోట్లు ఆసి పక్కన పెట్టి ఆయన చెప్తే తలకి మీద ఉంటాను నేను. ఆయన ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉంటాను, కొడుకుని ఇచ్చామంటే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నీకు అర్థం కావట్లేదు ఎవరితో మాట్లాడుతున్నావో, ఆయన నీతో ఎవరు మాట్లాడతారో నీకు విషయం అర్థం కావట్లేదు. యోగుని అడిగితే చెప్తాను, మనం ఎవరితో మాట్లాడతాం, మనతో ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇది లేదండి భాగ్యం. పాపం వాళ్ళకి భాగ్యం లేదు. వాళ్ళకి ఏదో ఎప్పుడో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఒక విషయం చెప్తే ఆ ఒక్క విషయాన్ని 20 సంవత్సరాలు నడపడానికి అదే నిరీక్షణకు ఆధారం అయిపోయింది పాపం. ఆ ఒక్క 2 మాటలే. దేవుడే వాళ్ళతో కూర్చొని గంటల మీటింగ్లు ఏం పెట్టలేదు. దేవుడేమో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వలేదు. నీకు నాకు ఇవ్వబడి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబడ్డాయి. ఇందులో నమ్మడానికి, పూర్తిగా అంగీకరించడానికి, గ్రహించడానికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వబడ్డాయి. వాళ్ళకేం చెప్పలే. అబ్రహాం గోదే వెళ్ళి అంతే. ఎందుకు చెప్పలే, ఏం చేయాలా చెప్పలే, నేను చెప్తాను తర్వాత వెళ్ళి ఇంతే. ఎంత కాయలు నిజమేనా? రమ కళ తన సొంత ఆలోచనలోంచి వచ్చిన తన మాటలేనా? తెలియదు. పోనీ ఒకసారి క్రాస్ వెరిఫై చెక్ చేసుకుందాం అంటే ఉందా? లేదు. కానీ ఆ ప్రభువు చెప్పిన ఆ మాటలను పట్టుకొని 10 సంవత్సరాలు 20, 30, 40 సంవత్సరాలు నడిచేలా లేక మళ్ళీ ఎప్పుడు మాట్లాడతారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఏ డైరెక్షన్ వెళ్ళాలో తెలియదు. వెళ్ళు అన్నారు అంతే. చెప్పారా ఇక్కడ నుంచి తూర్పుని ఎలా నడుచుకుంటే వెళ్తే వస్తుందని? దేవుడు చెప్పారు, నడవడం అంతే. దేవుడు నడిపిస్తారు. గాలిలో దీపం పెట్టి నడిచినట్టు నడిచారు వాళ్ళండి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు.
వాళ్ళని అడిగితే చెప్తారు మనకు. ఆర్ యూ ఫూల్? ఆర్ యూ రియలీ ఫూల్? దేవుడు మాట్లాడితే నీకు వినడానికి టైం లేదా? ఆయన చెప్పిన మాటలు చదవడానికి కూడా నీకు టైం లేదా? అదే కదా ధనవంతుడితో ఏమన్నాడంటే అబ్రహాము, కిందన ప్రవక్తలో మోసే చెప్పిన మాటలు ఉన్నాయి, అవి ఇంటే చాలు, ఎక్కడి నుంచి ఒకటి వెళ్ళి చెప్పక్కర్లేదు, వాళ్ళు అవి నోడమన్న చాలు. చెప్పాడే లేదండి? కిందన ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కిందనే, అవి ఇంటే చాలు చెప్పారండి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మనం బైబిల్ చదవకపోవడానికి మనం చెప్తున్న కారణాలు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఈ కారణాలు ఏవి కూడా దేవునికి సమాధానం చెప్పగలిగేవి కాదు, బైబిల్ తెలుసుకోకపోవడానికి నిజమైన కారణాలు కాదు. కారణాలు ఉండవండి. ఇఫ్ దెర్ ఆర్ రియల్లీ రీజన్స్, దెన్ దేర్ విల్ బీ సొల్యూషన్స్. నిజంగా కారణాలు ఉంటే కారణాలకు సమాధానాలు ఉంటాయి. మన కారణాలు ఎత్తుక్కోవడం మీద మాత్రమే పెట్టుకొని సమాధానాలు మనకు అక్కర్లేదా? ఫైన్ 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 ఫైన్. హూ ఇస్ గోనా స్టాప్ యూ? ఎవరు ఆపుతారు మిమ్మల్ని? దేవుడు ఏమైనా దేవదూతను పంపించి ఇప్పుడు ఏమైనా మిమ్మల్ని ఆపుతారా? మీరు బైబిల్ దూరంగా వెళ్తానంటే ఎవరు ఆపుతారండి? దేవుడు వచ్చి ఏమైనా ఆపుతారా? ఫైన్, గో హెడ్. నువ్వు వెళ్తానంటే నేను ఆపను, వెళ్ళు, నీ స్వేచ్ఛను నేను గౌరవిస్తాను. కానీ బట్ రిమెంబర్, గెట్ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. దీని నుంచి వచ్చే పర్యవసానాలకు రెడీగా ఉండు. తర్వాత నా జీవితం పాడైపోయిందని నా దగ్గరికి వచ్చావా? నీకు ఆల్రెడీ నీ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ నీకే రాసిచ్చి నీ చేతిలో పెట్టి నీ దగ్గరే పెట్టి నువ్వు చదువుకోను అయినా జీవితం బాగుపడుతుందని నీకే చెప్తే, నాకు అక్కర్లేదు, నేను చాలా బిజీ అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు కదా. మళ్ళీ జీవితంలో ఎదురు దెబ్బలు వచ్చినంటే, అమ్మో నాకు నొప్పి వచ్చింది, అమ్మో నాకు దెబ్బ తగిలింది, ఇప్పుడు నేనేం చేయాలో దేవుడా నాకు సాయం చేయంటే, ఆర్ యూ ఫూల్? యూ హ్యావ్ ఎ సొల్యూషన్ విత్ యూ. నీ దగ్గర ఉన్న సొల్యూషన్ నీకే నేను సొల్యూషన్ ఇచ్చాను. నీకు రాకముందే, ప్రాబ్లం రాకముందే చెప్పి, నాయన ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో, ఇలా ఉంటాయి, ముందుగా ఇది చదువుకో నీ జీవితాన్ని ముందే జాగ్రత్త పడుకో, ప్రాబ్లంలోకి రాకుండా ఉంటావు అని ముందే చెప్పి రాసి ఇచ్చారు ఆయన. మనం అప్పుడేమన్నాం? ఐఎమ్ సో బిజీ. నాకు డొనాల్డ్ ట్రంప్ కన్నా చాలా బిజీ పర్సన్ అండి. నాకు 5 minutes నుంచి ఎక్కువ మాట్లాడలేదు, నాకు చాలా పనులు ఉన్నాయండి. ఫైన్, గో హెడ్. నువ్వు అంత బిజీ అయితే కానీ నువ్వు వెళ్ళు, దేశాన్ని మొత్తాన్ని ఉద్ధరించు, వెళ్ళు. నీ జీవితం ఎటైపోతే నీకు ఎందుకు, కానీ వెళ్ళు, నువ్వు దేశాన్ని మొత్తాన్ని ఉద్ధరించి వదిలే నీ జీవితం. కానీ ఏముందిలే, వస్తావు, ఎక్కడ పోతావు? ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడ పరిగెడతామండి? ఎక్కడికి పరిగెట్టిన ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఒక దగ్గర ఆగాలి, ఒక దగ్గర వస్తాయి. కంగారేలా? ఫైన్, లెట్ us రన్. పరిగెడదాం, దాన్ని ఉంది, పరిగెడదాం. నిజమైన కారణాలు ఏంటో తెలుసా అండి? బైబిల్ మనకు అర్థం కాకపోవడానికి నిజమైన కారణాలు ఏంటో తెలుసా అండి? మొదటి కారణం, 90% పైగా ప్రజలు అతి తక్కువగా చదవడం లేదా అసలు చదవకుండా ఉండడానికి ప్రయత్నించారు. చదవం మ్యాక్సిమం రోజులో ఒకసారి చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. నిజాయితీగా ఇక్కడ ఎవరు చేయక్కర్లా, ఎవరి కాళ్ళు చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది. ఒక రోజులో నేను బైబిల్ ఎన్నిసార్లు చదువుతాను, అసలు చదువుతానా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకుంటే అర్థమైపోద్ది, నిజంగా అర్థమైపోద్ది. మ్యాక్సిమం చదివినా ఒకసారి 2 సార్లు ట్రై చేస్తాం, వదిలేస్తాము, ఇంకా మాకు అర్థం కాదని వదిలేస్తాం. నిజమైన రీజన్ ఏంటంటే మనం చదవడానికి మనకు ఖాళీ లేదు, ఇంట్రెస్ట్ లేదు, చదివినా పెద్ద ఉపయోగం లేదని మనం ఎప్పుడూ ఫిక్స్ అయిపోయాం. దీనివల్ల దీన్ని నిజంగా అర్థం చేసుకొని దాని చేత జీవితాలు బాగు చేసుకున్న వాళ్ళేమో దావీదు లాంటి వాళ్ళు ఏమంటారంటే, గొర్రెల కాపర్ లాంటి వాళ్ళు నన్నే రాజుని చేసావు, అక్కడ రాజరికం ఎలా చేయాలో, పరిపాలన ఎలా చేయాలో నాకు ఎలా తెలిసిందంటే మీ గ్రంథాన్ని చదువుకుంటే నాకు అర్థమైంది. ఈ రాజనీతి, ఈ రాజతంత్రాలన్నీ నాకు మీ గ్రంథం చదివితే నాకు అర్థమైంది అని ఆయన అంటాడు. మనం అంటాం మాకు ఇది ఎలాగో ఉపయోగం లేదు, ఇది జస్ట్ ఆదివారం బైబిల్ పట్టుకెళ్ళడానికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, మాకు తీసుకెళ్ళకపోతే మా పాస్టర్ గారు మా ప్రీచర్ అడుగుతారు మమ్మల్ని మళ్ళీ, ఏమో బైబిల్ లేకుండా కూడా చర్చికి వచ్చావా అని, అందుకోసం నాకు ఒక ఐడెంటిటీగా బైబిల్ నాకు ఉపయోగపడుతుందని మనం అంటాం. మ్యాక్సిమం చదవండి. రెండో రీజన్ ఏంటి తెలుసండి, అనేక మంది తప్పుడు విధానాల్లో చదువుతారు. నాది ఒకటే క్వశ్చన్ అండి, చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్. మనం 10th క్లాస్లో
లాంగ్వేజెస్ చదువుకున్నాం కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 10th చదివి ఉంటారు నాకు తెలిసి తప్పకుండా. లాంగ్వేజెస్ చదివాం కదండి. ఏ లాంగ్వేజ్ మీరు చదివినా 2 ఉంటాయి. లాంగ్వేజ్లో 2 బుక్లు ఉంటాయి. ఒకటి లెసన్స్, రెండోది పోయిట్రీ అని ఎప్పుడైనా విన్నారండి? పోయిట్రీ అనేది విన్నారా? లాంగ్వేజెస్ ఉన్నారు కదండి. ఇప్పుడు ఈ 2 బుక్లు ఒకేలా చదువుతారు ఎవరైనా? పద్యాలు గద్య భాగం 2 ఒకలాగా చదువుతారండి? మనం చదువుతాం మరి. బైబిల్ని మనది ఒకటేనండి, తీయడం టక్ 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 మన రీడింగ్ స్కిల్స్ ప్రూవ్ చేయడానికి చదువుకుంటూ వెళ్ళిపోతాం. అరే అది ఏ లాంగ్వేజ్లో రాసింది? అది పోయిట్రీయా? అది నెరేటివా? అది పారబులా? అయితే మనకేనదు తీ బైబిల్ తీ, ఈ రోజు నేను చదువుతాను, చదివి తీరతా, చదవడమే. అరే వి షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. మీరు మ్యాథ్స్ చదవాలనుకున్నప్పుడు మ్యాథ్స్కి కావాల్సిన బేసిక్స్ తెలుసుకుని మ్యాథ్స్ చదవాలి. అంతేగాని నేను చదువుతానని చెప్పి మీకు చదవడం వచ్చని చెప్పి చదువుకుంటే వెళ్ళిపోతే కొరకేం అవుతుంది? దట్స్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లం అదే. మన ప్రాబ్లం ఏంటో తెలుసండి, బైబిల్ హ్యాస్ నాట్ బీన్ రిటర్న్ ఇన్ వన్ సింగిల్ నెరేటివ్. అంటే ఒకే విధానంలో రాయబడదు. బైబిల్ చాలా విధానంలో రాయబడి, చాలా డిఫరెంట్ ఏమంటారు లిటరేచర్స్లో రాయబడి. ఏ లిటరేచర్ చదవాలనుకుంటే ఆ లిటరేచర్కి కావాల్సిన కనీస బేసిక్స్ మనకు అర్థమైతే అప్పుడు అర్థమైపోతాయి విషయాలు. మీరు కీర్తనలు ఆదికాండం ఒకలా చేస్తే మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీరు అపోస్తుల కార్యాలు ప్రకటన గ్రంథం ఒకలా చేస్తే మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం రాయబడిన లిటరేచరు దాని భాషా శైలి వేరు, దానికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. అపోస్తుల కార్యాలు చదవడానికి కావాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, మార్కు సువార్త చదవడానికి కొన్ని విషయాలు ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ లిటరేచర్స్. యోగ గ్రంథం రాసిన లిటరేచర్ డిఫరెంట్, యెషయా గ్రంథం రాసినటువంటి లిటరేచర్ వేరండి. ఇవన్నీ మనకు వద్దు, ఇచ్చాను మనకి ఏనొద్దు, చదివా అంతే. ఎత్తామా ఈ సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకు? నువ్వు బైబిల్ కంప్లీట్ చేస్తే ఏమంటే చేయకపోతే అది ఏ భాషా శైలిలో రాసిందన్న సెన్స్ ముందు మనకు తెలిస్తే, దానికి కావలసిన కనీస అవగాహన మనకు ఉంటే అది చదువుతుంటే అర్థమైపోతుంది. మీరు తెలుగు భాష మీద మంచి పట్టున్న వాళ్ళకి పద్యాలు ఇస్తే వాళ్ళు బాగానే అర్థం చేసుకుంటారు, దాని అర్థాలు కూడా మనకు చెప్తారు. అవునండి, సైన్స్ టీచర్ని తీసుకెళ్ళి పద్యాలు అడగండి, చెప్తారా? ఇప్పుడు సైన్స్ టీచర్ చెప్పి సైన్స్ తీసుకొచ్చి తెలుగు టీచర్కి ఇవ్వండి, చెప్తారా? ఇద్దరికి అర్థం కాదు. ఎందుకు? తెలుగు ఎలా చదవాలో తెలుగు టీచర్కి తెలుసు, సైన్స్ ఎలా చదవాలో సైన్స్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈ సైన్స్ టీచర్కి తెలుసు. సైన్స్ టీచర్కి తెలుగుని ఎలా అర్థం చేసుకోవాలో తెలిస్తే సైన్స్ టీచర్కి ఇది అర్థం అవుతుంది, సైన్స్ ఎలా అర్థం చేసుకోవాలో తెలుగు టీచర్కి చెప్తే తెలుగు టీచర్కి ఇది అర్థం. మనదంతా ఏంటంటే అండి, బైబిల్లో ఎలా రాయబడింది, అసలు ఏ లిటరేచర్ రాశారు, ఇవన్నీ మనకు అక్కర్లా. బైబిల్ ఉంది, చేతిలో బైబిల్ ఉంది, మన చేతిలో చదవడం వచ్చు, నేను చదువుకుంటూ పోతాను. దెన్ యూ విల్ నెవర్ అండర్స్టాండ్. మనకు బైబిల్ అర్థం కాకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే వి ఆల్వేస్ రీడ్ బైబిల్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్స్. తప్పుడు విధానాల్లోనే బైబిల్ చదువుతున్నాం మనం. ఏ పుస్తకాన్ని ఎలా చదవాలో కనీస జ్ఞానం మనకు వస్తే బైబిల్ అర్థమైపోద్ది. ఇంకేంటి తెలుసండి, తప్పుడు విధానాలు లేదా ఉద్దేశాలు. మనం చాలామంది బైబిల్ ఎలా చదువుతారంటే నేను పక్కోడికి ఏం చెప్పాలో చదువుతారండి. పక్కోళ్ళ జీవితాల్లో మనకు అన్ని రంగులు కనబడతాయండి, మన దగ్గర మాత్రం తెల్ల కనబడతాం. పక్కోళ్ళకి ఎలాగైనా మనం నీతులు చెప్పడానికి ప్రయత్నం చేసి బైబిల్ చదువుతాం కదండి, మనకేం అర్థం కాదు. మ్యాక్సిమం ఇలా చదివి వారి ఉద్దేశాలను బైబిల్ మీద ఆపాదించేసి పక్కోళ్ళ తప్పులన్నింటిలో బైబిల్ ఎక్కడ దొరికితే చూసుకొచ్చి కోట్ చేసేద్దాం అన్న ప్రయత్నంలో బైబిల్ని వీళ్ళు చదివి అర్థం చేసుకోవడంలో ఎప్పుడు తప్పుగానే పోతారు. తమ స్వకీయ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. బీ కేర్ఫుల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది నీ జీవితాన్ని బాగు చేయగలదు, దీంతో ఎక్కువ తక్కువలు చేసావంటే నేలకి తొక్కేస్తుంది. ఎక్కువ తక్కువలు చేసావంటే నేలకి తొక్కేస్తుంది. నేల మీద ఉన్నోడిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టగలదు. ఇదేం ఆషామాషి అనుకున్నామేమో మీరు కానీ నేను కానీ, జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తప్పుడు విధానాలు తప్పుడు ఉద్దేశాలతో బైబిల్ చదివితే అర్థమవుతుందండి. అనేక మంది ప్రస్తుత సామాజిక మత సంబంధమైన ఆలోచనలతో చదువుతారు. అంటే ఏంటండి, మనకు ఆల్రెడీ క్రైస్తవ ప్రపంచం అంటే ఆల్రెడీ కొంత ఉండిపోయింది బుర్రలో. క్రైస్తవులు అంటే ఇది, మనం ఈ నమ్మాలి,
చిన్నప్పటి నుంచి చూసాం కదండి, అవన్నీ బుర్రలోకి వెళ్ళిపోయి ఉంటాయి. వెళ్ళిపోయి ఇప్పుడు మనం బైబిల్ చదువుతాం అనుకోండి, దీనికి సరిపోతున్నట్టుగా పోల్చేసుకుంటాం అన్నీ అనమాట. ఒక్క చిన్న డౌట్ అండి, నేను చాలాసార్లు బైబిల్ క్లాసులు అడిగాను. ఈ క్రిస్టియన్ మ్యారేజ్లో ఫ్రాక్లు వేస్తారు కదండి, వెయ్యాలని ఎక్కడ ఉంది? వెయ్యాలని ఎక్కడ ఉంది? ఎందుకు గౌన్లు వేసి పెళ్ళిళ్ళు చేయాలని ఎక్కడ ఉందండి? వస్తుంది. మనం ఆల్రెడీ క్రైస్తవ ప్రపంచంలో ఎన్ని తెచ్చుకోవాలో అన్ని అరుగులు తెచ్చేసుకున్నాం బుర్రలోకి. బైబిల్ నుంచి వచ్చినవి కాదండి, మనం గట్టిగా మాట్లాడితే మనం చేస్తున్న చాలా వాటిని బైబిల్తో దగ్గర పెట్టుకొని టెస్ట్ చేసి చూస్తే మనం నమ్ముతున్నట్లో 50% పైగా బైబిల్లో లేనివే ఉంటాయి. మీకు కావాలంటే నేను ప్రూవ్ కూడా చేస్తాను. మనం నమ్ముతున్న చాలా వాటిలో బైబిల్లో నుంచి లేక క్రైస్తవ ప్రపంచం నుంచి అరువు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని లోపల పెట్టుకొని అవే బైబిల్లో ఉన్నాయని నమ్మేసి లేఖనాలను వాటికి తగినట్టుగా ఆపాదించేసుకొని అదే నిజమైన భ్రమలో బతికారు. మనం మనకు డినామినేషన్లు వద్దండి, హిందువులు ముస్లింలు వాళ్ళు వద్దండి. మన జీవితాన్ని దీని దగ్గర పెట్టేసుకొని ముందు మనం చెక్ చేసుకుందామండి. మనకెందుకు వాళ్ళ సంగతి, ముందు మనల్ని మనం చెక్ చేసుకుందామండి. మనం నమ్ముతున్నవన్నీ అసలు ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుందామండి. ముందు చూసుకుంటే మనకే షాకింగ్. మ్యాక్సిమం ఇందులో ఉండవు మనం నమ్ముతున్నవేవి. మనం ఒక క్రైస్తవ్యం ఒకటి క్రియేట్ చేసుకున్నామండి, అదే నిజమనే దాంట్లో మనం ఉన్నామండి. ఇదే క్రైస్తవ్యం మనం నమ్ముతున్నామండి. దేవుడు అంటే కానీ మరి నేను నీకు గ్రంథం ఇచ్చి అందులో చదివి తెలుసుకొని నేను నీకు చెప్తే నువ్వే ఆల్రెడీ క్రైస్తవ్యాన్ని నిర్వచించుకునేటట్టయితే కానీ మరి దేవుడు అదే అంటానండి. నేను ఫ్రాక్ వేసుకోవడం తప్పు రైట్ అని నేను చెప్పట్లేదండి, నేను చెప్తుంది సాధారణంగా మనకి ఎక్కడి నుంచి వచ్చే ఆలోచనలు అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు చెప్పండి, నాకు బైబిల్ని అర్థం చేసుకోగలమా? నమ్ముతున్నారా? సరే, దానికి లేఖనాలను ఒకసారి చూసేద్దాం. అర్థం చేసుకోగలము. మొదటిదండి, పాత నిబంధనను అర్థం చేసుకోగలమా? ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. క్విక్గా చదివేద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా బ్రదర్ చదువుతారా? ఏలయనగా ఓర్పు వలనను పూర్వమందు రాయబడిన అంటే ఏంటండి? ఆ ధర్మశాస్త్రం, ఆ పాత నిబంధన. పూర్వమందు రాయబడినవన్నీ అంటే మొత్తంగా కలిపి మనకేం కలగడానికి రాయబడ్డాయి అంటండి అవన్నీ. ఇప్పుడు మనకి అంటే మనకి ఇప్పుడు అది అర్థం చేసుకోగలిగేదా చేసుకోలేదుగా. మనకు బోధ కలుగుతుంది అంటే దాన్ని అర్థం చేసుకోగలమనే కదండి. అంటే పాత నిబంధన మనం అర్థం చేసుకోగలమా అంటే లేవికాండం కూడా అర్థమవుతుంది మనకు అప్పుడు. మరి పాత నిబంధన అంటే అది కూడా ఉందండి. కీర్తనలు కూడా అర్థమవుతాయి అప్పుడు మనకి, సామెతలు కూడా అర్థమవుతాయి మనకి, పరమగీతములు అర్థమవుతాయా, యెషయా గ్రంథం అర్థమవుతుందా, ఇర్మియా గ్రంథం అర్థమవుతుందా అంటే ఎస్, బైబిల్ అదే చెప్తుంది. దాని నుంచి మనం బోధ పొందగలమని చెప్తుంది. అంటే దాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎక్కడో మనం చదవడంలోనే లోపాలు ఉన్నాయి. లెట్ us యాక్సెప్ట్ దట్. రెండోదండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం కదా. వీరంటే ఎవరండి? ఆ బెరే పట్టణస్థులు. పౌలు గారు వెళ్ళి వాక్యం చెప్తున్నారు. వారికి వాక్యం లేఖనాలు ఎక్కడ చూపించారు? క్రొత్త నిబంధన ఇచ్చా. క్రొత్త నిబంధన రాయబడలేదుగా. మరి వాళ్ళకి చూపించింది ఏది? పాత నిబంధన, ధర్మశాస్త్రంలోని విషయాలు, క్రీస్తుని గురించి మెస్సయ్య గురించి చెప్పబడిన విషయాలు చూపిస్తే అక్కడున్న యూదులు ఏం చేశారు? ప్రతిదినము పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో పరిశోధించుచురు వచ్చిచుండిరి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు చెప్తుంది రైటా రాంగా, అందులో ఉందా లేదా, అందులో ఆ ఉద్దేశంతో ఉందా ఆ ఉద్దేశంతో లేదా అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యింది. అంటే మనకే అర్థమవుతుంది, అంతే కదండి. పాత నిబంధన అర్థం చేసుకోగలిగేదా చేసుకోలేదా? చేసుకోగలిగేదే. చేసుకోలేదని మీరు నేను నమ్ముతున్నట్లయితే వీఆర్ చీటింగ్ ఆర్సెల్ఫ్. మరి క్రొత్త నిబంధన సంగతి ఏంటండి?
క్రొత్త నిబంధన అర్థమవుతుందా? ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 1:1-4 వచనాలు క్విక్గా బ్రదర్. గ్రంథం వహించిన దైవపిల్ల ఆ, ఆరంభం నుండి కనులారా చూచి ఆ. వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యలో నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు కూడుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు. ఏంటండి? ఇవి జరిగాయని నీకు అర్థం అవడానికే నేను ఇప్పుడు రాస్తున్నాను నీ పేరట. అంటే ఇది చదివితే నీకు అర్థమైపోతుంది. ఇవి నిశ్చయంగా జరిగాయని నువ్వు తెలుసుకోవడానికే నేను రాస్తున్నా. ఇది చదివితే నీకు అర్థం అవుతుంది అని రాస్తున్న గ్రంథకర్త చెప్తున్నాడు క్లియర్గా. ఆయన అపోస్తుల కార్యాలు కూడా రాశాడు ఆయన. అలాగే యోహాను సువార్త 20:30-31 వచనాలు బ్రదర్ క్విక్గా. మరియు అనేకమైన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఏంటండి? మీరు నమ్మునట్లు. అంటే ఎప్పుడు నమ్ముతారండి? అర్థమైతే నమ్ముతారు. యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లు ఇవి వ్రాయబడెను. అంటే ఇవి చదివితే మీకేమర్థమవుతుంది? ఆయన మెస్సయ్య, ఆయన దేవుని కుమారుడు అన్న విషయం మీకు అర్థమవుతుంది. అంటే అర్థం చేసుకోగలరు అని మరలా యోహాను గారు చెప్తున్నారు తన గ్రంథంలో. అర్థం చేసుకోగలిగేవి రాశారండి వాళ్ళందరూ. అర్థం చేసుకోలేనివి ఏమి రాయలే. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:3 13 వచనం చదవండి క్విక్గా. లాస్ట్. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటలేదు. ఏంటంటే ఏమన్నారండి ఆయన? మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరే రాయట్లే మీకు. అంటే మీరు గ్రహించగలిగేవా రాస్తున్నా. కడవరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షించుచున్నాము. అదండి, చివరి వరకు మీరు వీటిని ఒప్పుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారు, గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. బైబిల్ ఇప్పుడు చెప్పండి, బైబిల్ క్లెయిమ్ చేసుకుంటుందండి క్లియర్గా. బైబిలే చెప్తుంది. దేవుడు చెప్తున్నారు నేను ఇచ్చింది మనుషులు అర్థం చేసుకోగలిగేటట్టు ఇచ్చానని దేవుడు చెప్తున్నారు. బైబిల్ చెప్తుంది నా దగ్గర ఉన్న గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, నా గర్భంలో దాయబడిన విషయాలు, దేవుని ఆజ్ఞలన్నీ అర్థం చేసుకోగలవో అని బైబిల్ క్లెయిమ్ చేసుకుంటుంది. దీన్ని రాసిన గ్రంథకర్తలు చెప్తున్నారు అర్థం చేసుకోగలిగేవే రాసామని. మనం అంటున్నాం మాకు అర్థం కావట్లేదు అని. బైబిల్ దేవుడు ఏం చెప్తున్నారంటే ఎస్ యూ కెన్ అండర్స్టాండ్ కంప్లీట్. మనం అంటున్నాం నో వీ కెనాట్ అండర్స్టాండ్ కంప్లీట్. ప్రాబ్లం ఎక్కడో ఆలోచించండి. నెక్స్ట్ క్లాస్లో నాకు ఇట్టి అవకాశాన్ని దయచేసినటువంటి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమయాన్ని ఎక్కువ తీసుకున్నట్లయితే క్షమించాలి. తిరిగి సహోదరులకు సమయాన్ని అర్పిస్తాము.